ఇవాటి నుంచి 5 రోజుల పాటు జరిగే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, సీఎం చంద్రబాబుతో పాటు ప్రపంచ దేశాల నుంచి నోబెల్ గ్రహీతలు, సైంటిస్టులు ఇందులో పాల్గొంటారు. ఈ సందర్భంగా సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేశారు. సప్తగిరుల చెంత తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 104వ సదస్సు మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. వివిధ పరిశోధనలకు సంబంధించిన స్టాళ్లు, వేదికలు కొలువుదీరాయి. ప్రముఖ సైన్స్ వర్సిటీలు, ఐఐటీలు, సంస్థలకు చెందిన మొత్తం 18,000 మంది ప్రతినిధులు తిరుపతికి వస్తున్నారు. తొలి రోజైన ఇవాల్టి సదస్సులో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు పాల్గొంటారు. రేణిగుంట ఎయిర్పోర్టులో ప్రధానికి గవర్నర్తో పాటు చంద్రబాబు స్వాగతం పలుకుతారు. తర్వాత సదస్సు ఆరంభ ప్రసంగం మోడీ చేయనున్నారు. అనంతరం నోబెల్ గ్రహీతలతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్, విమెన్స్ సైన్స్ కాంగ్రెస్లను మర్నాడు చంద్రబాబు ప్రారంభిస్తారు. సదస్సును ప్రారంభించాక ఇటు తిరుమల శ్రీవారిని మోడీ దర్శించుకోనున్నారు. ఇప్పటికే తిరుమల తిరుపతి ప్రాంతాన్ని ఎన్ఎస్జీ తమ అధీనంలోకి తీసుకుంది. సైన్స్ కాంగ్రెస్ జారీ చేసిన పాసులు ఉన్నవారినే అటువైపు అనుమతిస్తున్నారు. రేణిగుంట ఎయిర్పోర్ట్, తిరుపతి రైల్వే స్టేషన్, బస్టాండ్ వద్ద పూర్తి నిఘా, భద్రత కొనసాగుతోంది. సెక్యూరిటీ పరంగా మేము ఎక్కువ మంది గ్రే హౌండ్స్, స్పెషల్ పార్టీ, ఆక్టోపస్ యూనిట్స్, తర్వాత రోడ్ ఓపెనింగ్ పార్టీస్, యాక్సెస్ టీమ్స్, ఇట్లా సెక్యూరిటీ పరంగా చాలా ఎక్కువ ఏర్పాట్లు చేశాము. ప్రధానమంత్రి గారు విజిట్ ఉంది కాబట్టి. తర్వాత ఈ రోజు కూడా మనకి ముఖ్యమంత్రి గారు, తర్వాత గవర్నర్ గారు విజిట్ ఉంది. దానివల్ల అన్ని విధాన సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేసుకున్నాము. అతిథులకు స్వాగతం, వసతి, భోజన, రవాణా, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లు సంబంధిత కమిటీలకు అప్పగించారు. ఎస్వీయు సువిశాల ప్రాంగణంలో ప్రధాన వేదిక, శ్రీనివాస ఆడిటోరియం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. తొడ ఆధ్వర్యంలో ఇప్పటికే రహదారుల విస్తరణ, ఫుట్పాత్ నిర్మాణం జరిగింది. విద్యుత్ దీపాలంకరణ కోసమే 30 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 8 సార్లు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సులు జరిగాయి. హైదరాబాద్లో 6 సార్లు, తిరుపతి, విశాఖలో ఒక్కోసారి జరిగాయి. తాజా కార్యక్రమంతో తిరుపతి 2వసారి వేదిక అయినట్లయింది.